ప్రజా సమస్యలు పట్టని అధికార ప్రతిపక్షాలు. కష్టాలు తీరుస్తా, ఆదరించండి. గెలిపిస్తే మంచినీరు, డ్రైనేజీ, రోడ్ల సమస్యలు పరిష్కరిస్తా. సిపిఎం పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి డి గౌస్ దేశాయి. ఎన్నికల్లో తనను ఆదరించి గెలిపిస్తే ప్రజల కష్టాలు తీరుస్తానని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి డి గౌస్ దేశాయి అన్నారు. గురువారం ఆయన నగరంలోని విఠల్ నగర్, తారకరామ్ నగర్, కృష్ణానగర్లో ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత అనేక సంవత్సరాలుగా విఠల్ నగర్లో రోడ్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షం వస్తే చిత్తడిగా మారి ప్రజలు కష్టాలు పడాల్సి వస్తుందన్నారు. తారకరామ్ నగర్లో రైల్వే అండర్ బ్రిడ్జి కింద లోతట్టుగా ఉండడంతో వర్షం వచ్చిన ప్రతిసారి వర్షపు నీరు ఆగి చిన్నపాటి చెరువును తలపిస్తోందని, ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని అన్నారు. తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజలు ప్రభుత్వ అధికారులను, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. కృష్ణానగర్లో కూడా తాగునీరు రోజు మార్చి రోజు వస్తున్నాయన్నారు. తాగునీటి కోసం ప్రజలు ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. గతంలో సిపిఎం ఎమ్మెల్యేగా గఫూర్ హయాంలో నిర్మించిన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్, నూతన ఓవర్ హెడ్ ట్యాంకుల వల్లే నేటికి నీరు అందుతోందన్నారు. ఏ ఒక్క కొత్త ట్యాంకును కానీ పాలకులు, ప్రభుత్వం ఇప్పటి వరకు నిర్మించలేదన్నారు. పాలకుల నిర్లక్ష్యమే ప్రజల శాపంగా మారిందన్నారు. తాను ఎమ్మెల్యే గెలిస్తే నగరంలో ఎలాంటి నీటి కష్టాలు లేకుండా చర్యలు తీసుకుంటానన్నారు. మరోపక్క వృద్ధులు, వితంతువులు పింఛన్లను ఇళ్ల దగ్గరికి వచ్చి పంపిణీ చేయకపోవడం వల్ల నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. సుదూర ప్రాంతాల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ముసలి వాళ్ళు ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఎలక్షన్ కమిషన్ పునరాలోచించి వృద్ధులకు, మహిళలకు పెన్షన్లను ఇళ్ల వద్దకే వెళ్లి అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, రాష్ట్ర నాయకులు జి రామన్న, జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఆనంద్ బాబు, వై నగేష్, ప్రసాద్ శర్మ, నగర నాయకులు సాయిబాబా, వెంకట్, యేసు, రాఘవేంద్ర, అబ్దుల్లా, లక్ష్మణ, హుసేన్, రంగప్ప, బీసన్న, కళాకారులు బతుకన్న, నాగస్వాములు, రాంబాబు, మధు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు పాండ్య నియోజకవర్గంలో కృష్ణానగర్, తారకరామ కాలనీ, రాజీవ్ కాలనీ ఈ ప్రాంతంలో, విఠల్ నగర్ ఈ ప్రాంతంలో సిపిఎం పార్టీగా పర్యటన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రధానంగా నీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని చెప్పి ప్రజలు మా దృష్టి తీసుకొచ్చారు. అదే కాదు, రైల్వే ట్రాక్ వెంబడ ఏవైతే కాలనీలు ఉన్నాయో, విఠల్ నగర్ కానీ తారకరామ కాలనీ కానీ రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు ఇప్పటిదాకా వేయలేదు. ప్రజలు చాలా మొరబెట్టుకున్నా కూడా రోడ్లు వేసేట్టు పరిస్థితి లేదు. అట్లే తారకరామ కాలనీ అండర్ బ్రిడ్జ్ ఉంది. ఆ అండర్ బ్రిడ్జ్కి సీసీ రోడ్డు వేయాలి. ఆ సీసీ రోడ్డు ఇప్పటిదాకా వేయలేదు. చిన్న వర్షం వచ్చినా నీళ్ళు ఆగెట్టిన పరిస్థితి ఉంది. అందుకోసం నేను ఈ ప్రజలకు హామీ ఇస్తున్నా, సిపిఎం పార్టీని ఆదరించండి. సిపిఎం పార్టీని ఆదరించి ఓట్లు వేయడం వల్ల రాబోయే కాలంలో ఈ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. అదే కాదు, ఈ ప్రాంతంలో బ్యాంకు దగ్గరికి మేము వచ్చాం. వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ మహిళలు, వృద్ధులు వచ్చారు. వాళ్ళు దాదాపు 2 గంటలైంది ఇక్కడ కూర్చుని వాళ్ళు మొరబెట్టుకుంటున్నారు. మాకు ఇళ్ళ దగ్గర పెన్షన్ ఇచ్చేవాళ్ళు బ్యాంకు దగ్గర రమ్మన్నారు. బ్యాంకు చూసే బంద్ ఉంది. ఎవరు చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఎందుకు ప్రభుత్వం ఈ రకం చేసింది? ఎన్నికల కమిషన్ ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకునింది? అయ్యా, ఎవరైనా కానీ ఒక అధికారిని పెట్టి, లేకపోతే ఒక వాలంటీర్ కాకపోతే సచివాలయ అధికారిని పెట్టి అయినా మాకు ఇళ్ళ దగ్గర పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేపట్టాలి. కానీ వృత్తులకు ఇట్లాంటి ఇబ్బందులు పెడితే చాలామంది కాలు జారి కింద పడిన పరిస్థితి ఉందని చెప్పి మొత్తుకుంటున్నారు. అందుకోసం నేను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కోరుతున్నా, ఇట్లాంటి వృత్తులకు ఇట్లాంటి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా ఈ కాలనీ ప్రజలు నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే కాలంలో సిపిఎం పార్టీ కాలనీలో ఉన్నటువంటి ఏదైతే రోడ్లు, మంచినీళ్ళ సమస్య, అట్లా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం. సిపిఎం పార్టీకి స్థితి కూడా నచ్చదు, అట్లా అర్థానికి ఓటేయాలని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.